చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన బ్యాటర్ రెడీ అయిపోతుంది. కారం ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో ఇప్పుడు సమోసా స్టఫింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం సమోసా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. మీకు కావాలి అంటే సమోసా బేస్ రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. లేదంటే మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇంట్లోనే బేస్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ బేస్ వచ్చేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ చపాతీ సైజ్ అంతా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నట్టు సన్నగా రుద్దుకోవాలి. ఇక్కడ బేస్ ఎంత సన్నగా ఉంటే సమోసా అంత మంచిగా వస్తుంది. సమోసా బేస్ సన్నగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా 4 సైడ్స్ కట్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో సమోసా బేస్ని
ఇలా